Everyone, welcome to SM Your Business Analyst YouTube ఛానల్. నేను మీ బిజినెస్ అనలిస్ట్. నాకు ఓవరాల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా. నేను ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కోర్స్ ప్రొవైడ్ చేస్తాను, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో దాంతోపాటు కోర్స్ తర్వాత నేను జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాను. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓపెనింగ్స్ వైజ్ ఫ్రెషర్గా ఇది ఒక ఓపెనింగ్ బిజినెస్ అనలిస్ట్గా 2.2 to 2.4 LPA, ఇది హైదరాబాద్ లొకేషన్. అండ్ అలాగే వేరే కంపెనీ హైదరాబాద్ నుండి మనకి బిజినెస్ అనలిస్ట్ ఓపెనింగ్ ఉన్నాయి ఫ్రెషర్గా. అండ్ అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ లొకేషన్, విజయవాడ లొకేషన్, అండ్ ఇది ఇంకోటి రిమోట్ బిజినెస్ అనలిస్ట్గా. సో ఇలాంటి ఓపెనింగ్స్ నేను డైలీ నా స్టూడెంట్స్కి నేను ప్రొవైడ్ చేస్తాను జాబ్ కోర్స్ తర్వాత. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఇంట్రెస్టెడ్ ఆర్ మాకు కాంటాక్ట్ అవ్వండి, సో దాన్ని మీకు చెప్తాను. అండ్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అంటే ఎవరు బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే మోస్ట్లీ ఎవరైతే నాన్ ఐటీ నుండి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ కోర్స్. ఎందుకంటే దీంట్లో నో కోడింగ్ అనేది అస్సలకి ఉండదు. లైక్ మనకి కోడింగ్ జాబ్ చాలా ఉంటాయి మార్కెట్లో, బట్ బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే పేరులోనే ఉంది. బిజినెస్ అనలిస్ట్కి కోడింగ్ అనేది అవసరం లేదు. సో ఎవరైతే నాన్ ఐటీ నుండి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ సమయంలో ఈ ఆపర్చునిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ అనే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే ఎనీ గ్రాడ్యుయేట్, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, మెకానికల్, హోటల్ మేనేజ్మెంట్, ఎవరైనా దీనికి ఎలిజిబుల్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ బిజినెస్ అనలిస్ట్ అని నేను చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ కోర్స్ అనేది మనకి వితిన్ 2 monthsలో కంప్లీట్ చేయవచ్చు. అది మనకి వేరే కోర్స్ అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, ఐటీ కోర్సెస్. సో దానికి కనీసం 6 నెలలు, 5 నెలలు టైం పడుతుంది. బట్ బిజినెస్ అనలిస్ట్ అలా కాదు, జస్ట్ వితిన్ 2 monthsలో మనం కోర్స్ కంప్లీట్ చేయవచ్చు. అండ్ ఈ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది మనకి ఈ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, అండ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో దీనికి ఏం డ్రాబ్యాక్స్ అనేది ఏం లేదు. ఎవరైనా దీనికి ఎలిజిబుల్, అండ్ జాబ్ కూడా ఈజీగా వస్తుంది. వితిన్ 2 monthsలో మీరు కోర్స్ తర్వాత నేను యాజ్ ఎ ట్రైనర్గా మీకు ఓపెనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు దానికి అప్లై చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి బిజినెస్ అనలిస్ట్లో అని. సో శాలరీస్ అనేది చాలా బాగుంటాయి. అండ్ నా రీసెర్చ్ ప్రకారం అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బిజినెస్ అనలిస్ట్కి ఆల్మోస్ట్ ఈక్వల్, డెవలపర్స్కి ఈక్వల్గా బిజినెస్ అనలిస్ట్కి పే చేస్తారు, అది ఏ కంపెనీలో అయినా. సో ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. అండ్ అలాగే డిమాండ్ ఉంది మనకి ఇక్కడ ఇండియాలో కానీ, యూఎస్లో కానీ చాలా డిమాండ్స్ ఉన్నాయి. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఈ బిజినెస్ అనలిస్ట్ కోర్సు మనకి ఐటీ కిందికి వస్తుందా లేదంటే నాన్ ఐటీ కిందికి వస్తుందా. సో డెఫినెట్లీ ఈ జాబ్ అనేది ఐటీ కిందికే వస్తుంది, డోంట్ వరీ, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ అలాగే మేము మా ఛానల్ నుండి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము నెక్స్ట్ వీక్ నుండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ జాబ్ డిస్క్రిప్షన్లో అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మేము మెన్షన్ చేసి ఉంచాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు అప్పుడు కాంటాక్ట్ అవ్వండి. అండ్ దాంతోపాటు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక డెమో వీడియో చేశాను, అది మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అది చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది బిజినెస్ అనలిస్ట్ గురించి. అది ఎవరు అవ్వచ్చు, కెరియర్ ఎలా ఉంటుంది, అండ్ కోర్స్ డ్యూరేషన్ ఏంటి. సో అంతా ఒక క్లారిటీ అనేది మీరు జస్ట్ ఆ డెమో చూడడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, నేను కోర్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.